అధ్యక్ష, గౌరవ మంత్రి గారు యాసంగి పంటలో రబీకి బోనస్ ఎప్పట్లోగా చెల్లిస్తారంటే ఆయన సమాధానం చెప్పడం లేదు. ఒకటి. రెండోది అధ్యక్ష, ప్రేమ్ చంద్ గారు కూడా అడ్వైజర్ గా పెట్టుకున్నారా లేదా అంటే పెట్టుకున్నాము అంటలేడు, పెట్టుకోలేరు అని సమాధానం చెప్పడం లేదు. అదేవిధంగా ఫైల్స్ మీ దగ్గర పెట్టడానికి కూడా ఆయన ముందుకు రానందుకు నిరసనగా ప్రభుత్వం నుంచి సరైన సమాధానం రానందుకు మా తీవ్ర నిరసన తెలియజేస్తూ కూర్చుంటున్నాం. Question number 13, serial number 13, question number 1658, Minister for Irrigation. Adhyaksha, earlier question, can I make a small submission with your permission? ఈ ఫైనాన్షియల్ ఇయర్ లో బోనస్ పేమెంట్ కి మీరు బడ్జెట్ బుక్ చూసుకుంటే 3,500 కోట్ల రూపాయలు సన్న బియ్యానికి బోనస్ ఇవ్వడం జరిగింది. 3,500 కోట్లు. నౌ ఐ గో నెక్స్ట్ క్వశ్చన్. Water will be supplied for 1,88,500 acres after completion of canal distributory network system. B. The distributive system works are in progress and water will be supplied soon after the completion of distributed network. Sri Vemula Veeresham garu. ధన్యవాదాలు అధ్యక్ష. మీ ద్వారా మంత్రి గారికి 2-3 ప్రశ్నలు అధ్యక్ష. బస్వాపూర్ రిజర్వాయర్ ద్వారా నెకరకల్ నియోజకవర్గానికి, తుంగతుర్తి నియోజకవర్గానికి, అటు ఆలేరు, ఇటు భువనగిరి నియోజకవర్గాలకు నీళ్లు అందించేటువంటి ప్రాజెక్టు అధ్యక్ష. ఈ ప్రాజెక్టు గౌరవ మంత్రి గారి ద్వారా ఒక 30 కోట్ల రూపాయల R&R కింద ఇచ్చిన తర్వాత కొంత తుంగతుర్తికి, కొంత భువనగిరికి నీళ్లు ఇవ్వటం జరిగింది. మా నియోజకవర్గానికి దాదాపు రావణపేట, చిట్యాల మండలాలకు ఒక 50,000 ఎకరాలకు నీళ్లు ఈ ప్రాజెక్టు ద్వారా వస్తాయి అధ్యక్ష. దానికి గాను మిగతా కెనాల్స్ని ఎప్పట్లోగా పూర్తి చేస్తారు. మా కాన్స్టిట్యున్సీకి రావడానికి మూసీ ప్రాజెక్టు మీద, మూసీ కెనాల్ మీద కొంత యువతలకు సంబంధించినటువంటి చిన్న బ్యారేజ్ లాగా కట్టవలసినటువంటి అవసరం ఉంది. దాన్ని ఎప్పట్లో కడతారు. మిగిలిన R&R ప్యాకేజీ సంబంధించినటువంటి కొంత డబ్బులు చెల్లించవలసింది. దాన్ని ఎప్పట్లోగా చెల్లిస్తారు. చెల్లించి ఈ పనులన్నీ కూడా పూర్తి చేసి ఎప్పట్లోగా మా ప్రాంతానికి కానీ, ఇటు భువనగిరికి కానీ, ఇటు తుంగతుర్తికి కానీ నీళ్లు అందిస్తారని చెప్పేసినటువంటి అంశాన్ని మీ ద్వారా మంత్రి గారిని అడుగుతా ఉన్నా అధ్యక్ష, గౌరవ శాసనసభ్యులు అడిగిన విషయంలో తప్పనిసరిగా ఈ ప్రాజెక్టు తొందరగా పూర్తి చేయడానికి ప్రయత్నం చేస్తాం. దీనికి కొంత ల్యాండ్ అక్విజిషన్ అండ్ R&R పెండింగ్ ఉంది. తప్పనిసరిగా పూర్తి చేసి నకరికల్, తుంగతుర్తి, భువనగిరి నియోజకవర్గాలకి ఈ బస్వాపూర్ రిజర్వాయర్ ప్రాజెక్ట్ ద్వారా నీళ్లు అందిస్తామని చెప్పి సభాముఖంగా హామీ ఇస్తున్నాం. డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు గారు. ఇరిగేషన్ సంబంధించిన ప్రశ్నపై అనుబంధ ప్రశ్న వేయడానికి అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి ధన్యవాదాలు. కుమ్రమి మా సూర్యాబాద్ జిల్లా కాగజ్నగర్ మండలం పెద్దవాళ్ళ బాస్మతి అండ్ స్పెషాలిటీ రైస్ ఎక్స్పోర్ట్స్ ఎట్ ప్రీమియర్ గోయింగ్. అదేవిధంగా వీఆర్ వర్కింగ్ హార్డ్ టు పొజిషన్ తెలంగాణ ఇన్ ద గ్లోబల్ రైస్ మార్కెట్ అండ్ హెల్ప్ ద తెలంగాణ ఫార్మర్. మీరు అప్రిషియేట్ చేయకుంటే సపోర్ట్ లేకుంటే బెటర్. మీరు చేసేదానికి ఏదో బదనాం చేసే ప్రయత్నం చేస్తే ఇది ఖండించే విషయం. అదేవిధంగా ది అల్టిమేట్ ఎయిమ్ స్పీకర్ సార్, తెలంగాణ ప్రస్తుత ప్రభుత్వం రైతుల దగ్గర ప్రతి గింజ కొనుగోలు చేయడానికి, MSP మీద కొనుగోలు చేయడానికి, సన్న రకాలకు బోనస్ చేయడానికి కట్టుబడి ఉన్నాము. మేము ఇంకో విషయం చెప్పాలి. మరి వాళ్ళకి ఆ రోజు మేము ఎక్స్పోర్ట్ చేసినప్పుడు 3,600 రూపాయలు, ఈ రోజు 3,000 రూపాయలు కూడా కొనుగోలు లేదు. అయినా సరే మేము కాంట్రాక్ట్ ఎంటర్ అని చెప్పి వాళ్ళు ఆనర్ చేస్తూ దే ఆర్ పికింగ్ అప్ at 6,975 metric tons are being exported today from Kakinada.